ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది? అయిపోయింది సార్ చాలా. మరి రెండు రోజులు నడిపించి ఏమనుకున్నా యాక్సిడెంట్ చేస్తే ఏంటి పరిస్థితి? మరి హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటలేరు? ఏడిపోయినా డేంజర్ కదా ఇది. చూడు ఏడ ఉండేది మీరు పెట్టు. మరి ఇటు పోతారు జియో మార్ట్ జియో మార్ట్ జియో మార్ట్ జియో మార్ట్ జియో మార్ట్లో జియో మార్ట్ లో రైడర్. మీరా రైడర్ ఉండి నువ్వు ఇంట్లోకి తీసుకుపోతాం లాగా ఇంత సింపుల్గా వెళ్ళిపోతే లైసెన్స్ నెంబర్ చెప్పు. లైసెన్స్ చెప్పి నాకు ఫోన్ నెంబర్ చెప్పు. 949208 ఓటీపీ చెప్పు. దేశం మొత్తం తిరుగుతావు, పార్ట్ టైం చేసిన ఎక్కడెక్కడో పోతావు. ఎక్కడ వెళ్ళండి మరి హెల్మెట్ లేకుండా ఎట్లా? ఇప్పుడే ఇంట్లో పెట్టేది. పెళ్ళి అయిందా? కాలే. సంపాదించి ఎవరికి పెడతావు? మరి మరి నీవే లేకపోతే మీ అమ్మకి ఎవరిస్తారు? ఎంతమంది కొడుకులు? చాలా మంది చచ్చిపోయింది వితౌట్ హెల్మెట్. మనిషి కింద కారు ఎక్కినా కూడా కాలైనా పోయినా బతికేస్తావు. నీ తలకు కొంచెం చిన్న దెబ్బ కలిగినా అవుట్. ఇంతమందిని మరి నువ్వు రక్షించాలని చూస్తున్నావు, మరి నీ రక్షణ గాలికి వదిలేసినావు. నా వల్ల వేరే వాళ్ళ కానీ అవుతుంది అవుతుంది. దేవుని దయ వల్ల ఏం నక్షత్ర విలాస్ మరి పోతే మరి నెంబర్ లేదు కదా మరి. ఎంత? 4000 చలానా? ఉండని ఎట్లనే ఉండని పండిట్లను వదలిపోగా. ఇక్కడ చూడు నాకే కనపడతలేదు అది. డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో పెట్టి. ఏం పేరు నీ పేరు? ఫోన్ నెంబర్ చెప్పు. 799. హెల్మెట్ లేని వాళ్ళకి అందరికి ఆపేసి ఆపేయని. చాబీ తీసుకొని పక్కన చూడు. ఓటీపీ చెప్పు. 582386. హెల్మెట్ లేని వాళ్ళు అందరిని ఆపేసేయండి. ఎందుకు ఇప్పుడే ఎరిగిపోయినాడు సార్. అటెండ్ ఎరిగిపోతుంది అంత పెద్ద. హెల్మెట్ పెట్టుకోకుండా ఉండి పెట్టుకోకపోతే అది ఇంకా పెద్ద నేరం. అంటే మమ్మల్ని చూసి ఇంకా చేసినాం. అయితే ఆపేసి తాళం తీసుకో ఆపేసి. హెల్మెట్ లేని వాళ్ళు అందరూ ఆపడేసి. మరి ఎట్లా? నీ హెల్మెట్ పెట్టుకోవు, చాలా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి, నువ్వు చాలా కట్టవు. देखो फोटो ले लो उसका, फोटो ले लो उसका. हाँ तुम ही सही नहीं रहा तो जिंदगी क्या सही रही था. डिसिप्लिन रहा तो छोटा उम्र में, बड़ा होने के बाद क्या कैसा रहता. హెల్మెట్ లేని వాళ్ళు అందరినీ ఆపేసాం. అక్కడి నుంచి వచ్చేతోళ్ళని కూడా ఆపమని. వితౌట్ హెల్మెట్ ఇక్కడ పంపించేయండి అందరినీ. इधर देखो.
లైసెన్స్ है ఆపు ఆపేసి ఆయనను సైలెంట్ బండి నెట్టిపి దాన్ని ओरिजिनल नहीं है मंगा लेता हाँ भैया वो मेरा लाइसेंस दे देना ఏ లైసెన్స్ ఉందా నీది బాబు లైసెన్స్ ఉందా వెహికల్ నెంబర్ చెప్పు लाइसेंस बताओ लाइसेंस है लाइसेंस बताओ कहीं की हेलमेट नहीं लगा रहे ऑर्डर पे थे इसका ऑर्डर करके निकल हाँ नहीं लगता ऐसे है तो अब आपको हेड आयरन का है आयरन से करे मतलब नीचे गिर गया तो नहीं फुट जाते हैं सिर हाँ इधर है तो फुटता दूर है तो कोई फुटता ना क्या नाम है मोहम्मद मुस्तफा शरीफ मुस्तफा बता रहा हाँ मोहम्मद मुस्तफा शरीफ फोन नंबर बोलो 3895 ओटीपी बोलो हेलमेट वर्क लेके आप पेशेंट ये किसका है लाइसेंस है हाँ हाँ देते किसका नाम पे है गाड़ी फोन नंबर बोलो ये ओटीपी बोलो ट्रिपल राइडिंग ఎవరు हाँ जीरो हेलमेट को मैं लगा लो हेलमेट చాబీ తీసుకుంటే చక్కగా అవుతుంది ఆయన ఒరే ఏ బాబు డిక్కీ మీద రख सकते ना ఏది ట్రిపుల్ రైడింగ్ ఏది వెహికల్ ఎవరెవరు ట్రిపుల్ కాదు సార్ ఇద్దరమే ట్రిపుల్ రైడింగ్ అని చెప్పారు సార్ ఇక్కడ రా నిల్చో ఏదో టైరా హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటలేవు क्या काम करते हैं शॉप पे काम करते कौन सा शॉप है खैर आपका गाड़ी का फर्स्ट है ना डेट ऑफ बर्थ कब है डेट ऑफ बर्थ पीछे का 98 ठहरो पूरा जमा करो इधर इधर आओ पूरा लोग इधर आओ इधर ठहरो ये बच्चा नहीं पहने ये बड़ा वाला नहीं पहने ज्यादा लोग नहीं पहन रहा क्या प्रॉब्लम है पहनने के क्या पूरा बाल चले जाते समझ के हाँ फिर बाल नहीं है जान चले जाते कभी भी पूरा अपना पास पूरा एक्सीडेंट केसेस रिपोर्ट हुआ ना पूरा तेलुगु आता ज्यादा लोग हिंदी हिंदी है पूरा एक्सीडेंट केस में मर गए सो चेक करे तो ज्यादा आदमी विदाउट हेलमेट में मर गए आपको हेलमेट रखे तो थोड़ा वीडियोस भी देखेंगे पूरा एक आदमी हेलमेट पहन के रहता उन बड़ा लारी का नीचे टायर का नीचे पड़ गया तो उनका हेलमेट रहता वो हेलमेट का वजह से उन पैसा बाजू में आ जाता वो टायर भी चढ़ने के टाइम पे वैसा बाजू का आ जाता वो स्लिप होके वैसा बच जाते आपका कभी भी उतना जरूरी कब पड़ता आपको एक्सीडेंट हुआ तो जब मालूम पड़ता हेलमेट बहुत जरूरी है अपना एरिया छोटा गांव तो नहीं है बहुत आप सही रहते अपोजिट वाला स्पीड आके टक्कर मारे तो गिर जाते ना आप खुद गिर जाने के चांसेस है अपोजिट वाला आके आपको टक्कर मारे तो आप ही गिर जाते
आप सही रहे तो भी ठीक नहीं होता, अपोजिट वाला भी सही तरीके से ड्राइविंग करे तो अपना सिक्योरिटी है। दो तरीके से खतरा है रोड का ऊपर, अपना आप खुद सही तरीके से नहीं चलाए तो गिर जाते, दूसरा वाला आके टक्कर मारे तो गिर जाते। इसका वजह से हम कई को लगा है, पूरे लोगों की कई को जमा कर रहे। हेलमेट पहनना, कभी भी नीचे गिर गया तो पैर टूट गया तो भी परवाह नहीं है, उसको सही कर सकते। मगर ब्रेन को कुछ मार लगे तो जान चले जाना, नहीं तो कोमा पे चले जाना। आप लोग छोटा चीज के लिए उतना नेग्लेक्ट कर रहे, उतना करने का जरूरत नहीं। पक्का हेलमेट पहनना, नहीं तो भी हम हेलमेट का वजह से चालान डाल रहे। कितना पड़ता आपको? कम से कम 500 से 1000 तक का चालान डालना पड़ता। आप हेलमेट पहन के ड्राइविंग करे तो, और पूरा चालान पूरा लोगों की देखे तो हेलमेट का वजह से वो लोगों की कम से कम 2000 रुपीज चालान डाले हुआ है। वो हेलमेट रख के चलाए तो ट्रैफिक चलाने भी बच जाते, आपका जान भी खतरे में नहीं जाता। छोटा चीज के लिए आप गलत कर रहे, वो नहीं करना। फिर आप लोग यही हम पूरा देखे ना, आपका लोगों का शहर देखे, थोड़ा लोग इधर ये रास्ता पे जाने वाला हम पहचानते। अभी लास्ट वार्निंग देके आपको पूरा लोगों की छोड़ते। कभी भी पकड़े तो पक्का हेलमेट पहन के आने तक उनको चालान डालते, पुराना का चालान भी भरना, फिर नया हेलमेट पहन के आना। आपका साथ कौन आए तो भाई उन्हें भी पहन के आना। पहनते आप लोग? कोई नहीं बोल रहा। हाँ, अभी अभी रह के भी नहीं पहने, कितने लोग है? कितने लोग नहीं पहने? थोड़ा हाथ उठा। शर्म नहीं पड़ना जी, अपना जान के लिए पूछ रहे ना। हेलमेट रह के भी नहीं पहने। చిన్న చిన్న మూమెంట్ యాక్సిడెంట్ కానికి, నువ్వు అయిన యాక్సిడెంట్స్ జస్ట్ కళ్ళు మూసి తెరిసెలు వచ్చి అయిపోయినవే. పెద్దగా ఏదో ఆ నుంచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది మన ఇంటికి వస్తుందని ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు యాక్సిడెంట్ అయిపోతుంది, మన ప్రాణం కూడా అంతే పోతుంది. ముఖ్యంగా ఇంకా డెలివరీ బాయ్స్ నువ్వు ఖచ్చితంగా పెట్టుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచో రోజు నీ పనే ఇది, తెలుగు है हिंदी है, तो पूरा राइडिंग है, डिलीवरी करते रहना। और एक डिलीवरी बॉय है, पूरा डिलीवरी करने का वजह तुम पक्का पहनना। तुम कहीं को बोलो, तुम्हारा काम ही यही है। अरे इधर इधर नहीं जी, रोड है ना, ठीक है, आपको उठा के नीचे गिर जाते, इधर नहीं टूट जाता आपका सिर, और फिर इधर है तो सामने है तो क्या है? ज्यादा लोग बोल रहे अरे हमारे सामने घर है बोल रहा। आप पूरा एक बार गाड़ी में स्टार्ट करे तो पहले हेलमेट रहे तो वो स्टार्ट करना। कभी भी छोटा किराना शॉप को भी जाओ, बराबर रखना। कितना लोग आपका मम्मी माँ बाप को? हाँ, तुम नहीं होना कहते तुम्हारा माँ बाप को? हाँ, होना रहे तो सेफ्टी ले लिया तो रहते, नहीं ले लिए तो तुम्हारा छोटा बच्चे से फायदा करके 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 अभी रोड का ऊपर गिर जाके मर जाने के वास्ते। हाँ, पूरा बाल अच्छा स्टाइल ये मारा, एक बार गिर गया तो वो स्टाइल भी चले जाता एक दिन में। तुम्हारा लेके जाके पोस्टमार्टम में बता दे तुम, आदमी वो मर गया उसको कैसा करता, पूरा लेटा के ऊपर पोस्टमार्टम का रूम पे ले जाके काट के वो कटिंग करके पूरा बता देता। ये पूरा इतना शौक हो रहते ना, पूरा चल जाता। आपके आवाज से 1 घंटा, 1 दिन, 1 महीने तक रोते, बाद में भूल जाते। अच्छा बच्चा बड़ा बड़ा बिजनेस बनना, हाँ, अच्छा पैसा कमाना, ये छोटा चीज के लिए इतना निगलेक्ट करे तो बहुत नुकसान पड़ जाते।
पहनते आप पूरा लोग बोलना पहनते। हाँ, यही लास्ट वार्निंग है। कभी भी आपका भाई बहन और आजू बाजू वाला रहे तो भी बोलना, बोले तो वो लोग भी अवेयरनेस हो जाता। ठीक है, राइट, दे दो उनका।